వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ ఈ రోజుతో మూడో రోజు కావస్తోంది. భారీ విజయం, కలెక్షన్లు దూసుకుపోతా ఉంది. అన్ని థియేటర్లు అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది సినిమాలో. సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో హిస్టారికల్ సినిమా, హైందవ ధర్మం సంబంధించిన సినిమా, సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఈ సినిమాని చూసారేమో, తీసారేమో, దానికోసం సెలెక్ట్ చేసుకున్నారేమో అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సినిమాని సినిమాగా చూడండి దయచేసి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి తీశారు, అందరికి నచ్చినట్టు తీశారు. అద్భుతమైన సినిమా. ఈరోజు తిరుపతి సంధ్యా థియేటర్లో ఈరోజు ఈ సినిమా కలెక్షన్ సునామీ రాష్ట్రంతో సృష్టిస్తూ ఉంది. విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైతే పనిచేసిన మహిళా సిబ్బందులు ఉన్నారో పాపం మొన్న మా ఫ్యాన్ షో రోజులకి థియేటర్లో కాగితాలు వేసిన అభిమానులు ఎన్ని చేసినా మాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో వాళ్ళందరికీ చీరలు పంచిపెట్టడం జరిగినది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటాం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు చెప్పి మరొకసారి రుజువు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా సినిమా చూడడం తప్ప సినిమా రాజకీయం చేయొద్దండి. ఇప్పుడే మనం చూసుంటాం 5 నిమిషాల ముందే ముస్లిం సోదరులు కూడా సినిమా నుంచి బయటకు వచ్చారు. మేము చూస్తుండగానే చాలామంది ముస్లిం సోదరులు సినిమా నుంచి బయటకు వచ్చి దయచేసి ఇది ఏ మతాన్ని చేయకండి, అద్భుతంగా సినిమాలో వాళ్ళు చెప్పింది చూసుంటారు. ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో, హరిహర వీరములు ఉన్నారో వాళ్ళు కలిసింది అప్పుడే. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. సెకండ్ పార్ట్లో ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే మాట్లాడదాం తప్ప ఇప్పటికైతే పార్ట్ 1లో మాకేం అభ్యంతరం లేదు. ముస్లిం సోదరులందరూ కూడా సినిమా చూడండి, అద్భుతంగా ఉంది. కేవలం పేటీఎం కూలీలు, వైసీపీ పేటీఎం కూలీలు వాళ్ళ ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళని బుద్ధు చేయట్టు పేటీఎం కూలీని చెప్పుతో కొట్టినట్టు ఈరోజు ముస్లిం సోదరులు కూడా సమాధానం చెప్పినారు. చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడాలి సినిమా చూడండి. ఈ సినిమా మాకున్న అంచనా ప్రకారం 500 కోట్ల బడ్జెట్ దాటుతుందని కూడా సమాచారం ఉంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మంచి అద్భుతమైన సినిమాని మిస్ చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము పెంచామని చెప్తున్నారు, మీరు తగ్గించినప్పుడు ఎవరు చెప్పారు? సినిమా 5 రూపాయలు 10 రూపాయలు సినిమా చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా. అప్పుడు నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, బియ్యము, సిమెంటు, ఇసుక అన్ని రేట్లు పెంచారు. సినిమా తగ్గించేస్తే నిత్యావసర సమస్య తీరిపోతే కాదు. ఇది కేవలం సినిమా అభిమానుల షో కోసం బెనిఫిట్ షో అనేది కొత్తగా రాలా. 30 ఏళ్ళ చరిత్ర బెనిఫిట్ షో అనేది. అభిమానులు ఒక సహాయ నిధి కోసం బెనిఫిట్ షో వేస్తారు. దానికి వేసిన షోకి టికెట్లు పెంచుకున్నాము. అవి కూడా ఎవరు డబ్బులు కొనుక్కుంటున్నారు, కొంతమంది కొన్నారు, కొంతమంది మేము ఫ్రీగా ఇచ్చాం. మా అభిమానులు సినిమా చూడమని చెప్తాం. మేము ఎవరిని బలవంతం పెట్టో బెదిరించో తీసుకోమని చెప్పలేదు. కాబట్టి వైసీపీ వాళ్ళకి అది మాట్లాడే అర్హత లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నటించిన పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్గా సీనరీస్ కానీ, మరి సెట్టింగ్స్ కానీ, మరి యాక్షన్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అద్భుతం. ఈ సినిమాలో ఏ వర్గాన్ని కించపరచకుండా ఈ సినిమా చేయటం జరిగింది. ముఖ్యంగా గమనించాలి, కొంతమంది వైరల్ చేస్తున్నారు కొన్ని విషయాల్లో. మనం ఎప్పుడు కూడా ప్రేక్షకుల పాత్ర వహించాలి. ఏ సినిమా బాగుంటే అది బాగుందని చెప్పాలి. అది ఎవరైనా ఉన్ని, ఏ యాక్టర్ అయినా ఉన్ని. బట్ అన్నెసరీగా మనకు మంచి పిక్చర్ ఇచ్చారు దీంట్లో. వీరమల్ల దాంట్లో ఒక నీతి నిజాయితీగా సినిమా గతంలో ఉన్న స్టోరీని తీసుకొని కూడా చేయటం జరిగింది. మరి హీరోయిన్ కూడా అద్భుతంగా నటించారు ఈ పిక్చర్లో, ఉండేది చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏది ఏ కులానికో కానీ ఏ జాతికో కానీ విరుద్ధంగా సినిమా కాదు ఇది. ఎవరు కూడా అందరూ చూడొచ్చు. మైనార్టీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ చూడాల్సిన పిక్చరే ఇది. దీంట్లో ఏమీ కుల మీద ఏమీ లేవు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, వైరల్ కూడా చేయొద్దండి. ఏది కూడా ఎవరికి కూడా, ఈ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఏ హీరోకి కూడా మీరు వైరల్ చేయకూడదు. ఏది కూడా సినిమా చూడాలి, బాగుంటే బాగుందని చెప్పాలి. కానీ వైరల్ చేసి దాన్ని ఏదో ఇంకొక రకంగా తయారు చేసేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాను. ఈ హరిహర వీరమల్లు మూవీ ఇంత పెద్ద ఘన విజయం అయినందుకు మా ముస్లిం సోదరుల తరపున ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్న. పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో రగిలిపోతున్నారన్న. వాళ్ళ ఫస్ట్ నుండి తల నుండి కాలి గోటి వరకు ద్వేషంతో నిండిపోయింది. వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పిందే ట్రెండ్ చేస్తారు. అదైతే నేనేం చెప్తానంటే, వాళ్ళు ఇది జరిగిన వాస్తవం. ఎప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ పడ్డాయో వీళ్ళు బాయ్కాట్ అంటున్నారు.
లోపల పోయి వాళ్ళే మూవీస్ చూస్తున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూసి బాయ్ బాయ్ జగన్ అంటారు. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్ అంటారు. బయట బాయ్కాట్ హరిహర వీరమల్ అంటారు, లోపలేమో బాయ్ బాయ్ జగన్ అంటారన్న. ఎందుకంటే ఈ విధంగా తయారైంది. ఎందుకు వైసీపీ క్యాడర్ మొత్తం చూస్తున్నారని చెప్తానంటే, ఏదైతే హరిహర వీరమల్లు మూవీలో ఎమోషన్ సీన్స్ అన్నా వేరే లెవెల్లో ఉన్నాయి. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యము వ్యక్తం చేస్తా అంటే వైసీపీ క్యాడర్ మాత్రం నవ్వుతారు. లోపల వాళ్ళ అన్నలాగా నవ్వుతారు ఎమోషనల్ సీన్ చూసి. ఆడర్థమైపోతుంది వాళ్ళు ఏదనేది. పార్ట్ 2 ఉంది, అద్భుతంగా ఉందన్న. అన్న ఒక చిన్న మాట చెప్తాను, వైసీపీ ఏదైతే ద్వేషాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారి పట్ల బాయ్కాట్ అని చెప్తున్నారో, లోపల ఎంతో రెఫరెన్సెస్ ఉన్నాయన్న. ముస్లిమ్స్ గురించి ఎంతో మంచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఔరంగజేబు ఏదైతే ఆ విద్వేషము ఎక్కువైపోయి ఇదంటారో, కులీ కుతుబ్ షా క్యారెక్టర్ ఉందన్న, అదే అనుకుంటున్నాను. ఔరంగజేబును హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక చిన్న పాపని ఫైట్ సీన్లో ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చే సీన్ ఉంది. దాంతోపాటుగా ఒక హిందూ సోదరికి గర్భంతో ఉంటుంది. ఆ గర్భంతో ఉన్న యువతిని విలన్స్ పట్టుకొని హింసిస్తుంటే కొంతమంది ముస్లిమ్స్ ఆడవారు వాళ్ళ దీన్ని వ్యక్తపరిస్తే అక్కడ కూడా ముస్లిమ్స్ ఆడవారు అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా కులీ కుతుబ్ షా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోహినూర్ వజ్రం గురించి వెళ్తారో, అక్కడ కులీ కుతుబ్ షా అనుచరులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురువుల్ని విడిపించే ఆ ప్రయత్నంలో భాగస్వాములు అవుతారన్న. ఇలా ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్లో ఏదైతే ఆందీ సీన్లో పవన్ కళ్యాణ్ గారు వెనకాల అనుచరులు గుర్రాల పైన వెళ్తూ ఉంటారు. ఒక ముస్లిం అనుచరుడు కింద పడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండా కిందకు దూకి రక్షించే ప్రయత్నం చేస్తారన్న. ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి ముస్లిమ్స్ గురించి మంచిగా చూపించే రిఫరెన్సెస్ సీన్స్. నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్న ముస్లిమ్స్కి ఒకసారి చెప్పాలన్న. ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చక్కటి సినిమా అన్న, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన సినిమా. ఎందుకంటే ఈ వైసీపీ ఏదైతే ఈ ద్వేషాన్ని ముస్లిమ్స్ హిందూస్ మధ్య గొడవ సృష్టించాలని చెప్పి చూస్తున్నారో, వీళ్ళని దూరం పెట్టాలి. సినిమా అనేది చాలా చక్కగా ఉందన్న. మన పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేసిన సీన్ కానీ, మన చార్మినార్ దగ్గర వచ్చే సీన్ కానీ, ఎటువంటి పరిస్థితుల్లో సినిమాలో మేము చూసిన విధంగా అయితే ముస్లింని కించపరిచినట్లుగా ఏమాత్రము కానీ ఇందులో లేదన్న. ఏది జీజీ ట్యాక్స్ కట్టాలి హిందూగా బతకాలంటే ఇది మన చరిత్ర చెప్తుంది. ఇది ఎవిడెన్స్, మన చరిత్ర చెప్తుంది. మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. ఇలాంటిది ఉన్నప్పుడు మొఘల్ రాజు, అందులో కూడా అందరూ మొఘల్ రాజుల గురించి చూపించలేదు, ఓన్లీ ఔరంగజేబు అనే ఒక కిరాతకుని గురించి మాత్రమే చూపించి ముస్లిమ్స్ను మాత్రం ఏమాత్రం కించపరిచే విధంగా సినిమాలో లేదు. సినిమా చాలా చక్కగా ఉంది. మనం సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో చూసినట్లు ఏమాత్రం కించపరిచినట్లు లేదన్నా. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా పార్ట్ 2 కూడా రాబోతుంది. మేమందరూ కూడా సినిమా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాము. సినిమాలో మనకి పెట్టిన ఎమోషన్స్ కానీ, మన పవన్ కళ్యాణ్ గారి కొరియోగ్రాఫ్ చేసిన ఆ ఫైట్ కానీ, ఎక్కడైతే ఒక హిందూ ఒక గర్భవతిని వాళ్ళు ఏ విధంగా అట్రాసిటీ చేసేటప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాపాడేది, ఇలాంటివన్నీ సీన్లన్నీ చాలా చక్కగా ఉన్నాయన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. మనకు సోషల్ మీడియాలో చూపించేంత నెగిటివ్గా అయితే ఏమీ లేదు. అందరూ తప్పనిసరిగా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.